జరగానే మర్చిపోలేని మరొక విషయం ల్యాబ్. అందులో కెమిస్ట్రీ ల్యాబ్. ఒక సొల్యూషన్ తీసుకుని ఇంకో సొల్యూషన్ లో సరైన మోతాదులో కలపాలి. లేకపోతే అదొకలా రియాక్ట్ అవుతుంది, దాన్ని చూసి ప్రొఫెసర్ ఇంకోలా రియాక్ట్ అవుతాడు. ఎనీవే ఈ కెమిస్ట్రీ ల్యాబ్ ఏం జరిగిందో చూద్దాం. వెల్కమ్ బాయ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. టేక్ దట్ బాల్. yes give it a play. ఓకే సార్. ఆ వైట్ సెంటర్ తీసుకోండి. yes ఆ బౌల్ లో పోయండి. yes keep it for 10 minutes. ఓకే సార్. అక్కడ ఉన్న బ్లాక్ అండ్ వైట్ కెమికల్ తీసుకోండి. yes అందులో వేయండి. yes and heat it for 15 minutes. yes sir. very good. అక్కడ ఉన్న కప్పులో పోసి తీసుకురండి. yes ఇవ్వండి సార్. వెరీ టేస్టీ. బాగా సార్ ఎక్స్పెరిమెంట్ అనుకున్నాను. అది నేను చేస్తాను, మీ సాంబార్ చేయించేది. అది మీరే నేనా అసలు అంజలేదు. చూస్తూనే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. అప్పటికి కానీ తెలియలేదు పుస్తకం బరువేంటో, ఆ పుస్తకం విలువేంటో. అలా సరదాగా సాఫీగా జీవితం గడిచిపోతుంటే సడన్ గా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. మరి అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇక్కడ ఏదో పొరపాటు జరిగిపోయింది సార్. ఏమైందా? సెకండ్ ఇయర్ పేపర్ మా ఫస్ట్ ఇయర్ ఇచ్చారు సార్. అది సెకండ్ ఇయర్ పేపర్ కాదా? ఒకసారి పుస్తకం తెచ్చుంటే తెలిసేది అది ఫస్ట్ ఇయర్ పేపరే. వెళ్ళి కూర్చుంటా. సార్ సార్ వాళ్ళకేమో ఇస్తున్నారు కదా, అది నాకు ఇవ్వండి. ఏవో ఇస్తున్నారు కదా, అది ఎడిషనల్ షీట్. నీకు ఇచ్చిన ముందు పేపర్ ముందు వైపు వెనక వైపు రాసి అభరిస్తే అప్పుడు ఇస్తాను. వెళ్ళి కూర్చో. ఏమిట్రా పేపర్ నిండా ఓం తప్ప ఏం లేదు. పరీక్ష రాస్తావా లేదా? సార్ యాదగిరిగుట్టలో అర్చన జరిగిపోయింది, తిరుమలగిరిలో అభిషేకం జరిగిపోయింది. ఇక నేను పాస్ అవ్వడం ఖాయం. గోవిందా గోవిందా. అలా ఏదో ఒకటి మేనేజ్ చేసి మొత్తం మీద ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసేసారు. సెకండ్ ఇయర్ లో అడుగు పెట్టారు. వీళ్ళు ఇప్పుడు జూనియర్స్ కాదు, సీనియర్స్.
కాలేజ్ లవ్ స్టోరీస్ భలే మెమరబుల్ గా ఉంటాయి. కొన్ని లైఫ్ అంతా గుర్తుండిపోతే, కొన్ని ఎప్పుడు వచ్చాయో ఎప్పుడెళ్ళాయో కూడా తెలుగు సినిమా లాగా గుర్తు కూడా ఉండదు. కానీ ఒకటి మాత్రం కరెక్ట్, పుట్టగానే పోలియో చుక్క, కాలేజ్ కి రాగానే చక్కని చుక్క, ఈ రెండూ లేని యువకుడు ఎవరైనా ఉంటారా? వెళ్ళిపోయిందిరా, తను వెళ్ళిపోయిందిరా. ఏం జరిగిందిరా? లత నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. బాధపడకురా, అందరు అర్జున్ లాగా 3 గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయలేదురా. హాయ్ గాయ్స్. మామా నీకు 3 గర్ల్ ఫ్రెండ్సా? ఎస్, 3 గర్ల్ ఫ్రెండ్స్. అంతమందిని ఎలా పడేసావురా? ఎలా పడేసానా? ఇలా మొదట నేను లైన్ లో పెట్టిన అమ్మాయి అరుంధతి. ఆ అమ్మాయిని డబ్బుతో కాదు డబ్బా కొట్టి పడేశాను. హలో నాన్న, ఎన్నిసార్లు చెప్పంటారు నాన్న, ఆ గుడివాడ దగ్గర ఉన్న 12 కోట్ల పొలం నాకు అక్కర్లేదు నాన్న. అది మన టైలర్ రంగేకిచ్చేయండి. మీరు కరెక్ట్ గానే విన్నారు, టైలర్ రంగేకిచ్చేయండి. 12 కోట్ల పొలమా? రే అర్జున్, మళ్ళీ నీ 1000 రూపాయల నోట్ల కట్ట పడేసుకున్నావా? నాకు అక్కర్లేదు, నువ్వే ఉంచుకో. 1000 రూపాయల నోట్ల కట్ట? హాయ్, ఐఎమ్ అరుంధతి. హాయ్, ఐఎమ్ అర్జున్. ఆ విధంగా అరుంధతిని లవ్ లో అదే లైన్ లో పెట్టాను. ఆ తర్వాత నేను పడేసిన రెండో అమ్మాయి శ్రీయ. మొదటి అమ్మాయిని డబ్బాతో పడేస్తే ఈ అమ్మాయిని సెంటిమెంట్ తో పడేశారు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమని చెప్పమంటారండి, మా నాన్నకి కుష్టి, మా అమ్మకి టీవీ, తాతకి క్యాన్సర్, మా మామకి అల్సర్, చెల్లికి మలేరియా, అన్నకి ఫైలేరియా, పెద్దదానికి కలరా, చిన్నదానికి. అర్థమైంది, మీది చాలా పెద్ద రోగిష్టి ఫ్యామిలీ అని. అవునండి, ఆ రోగిష్టి ఫ్యామిలీలో రోగం లేని ఒకే ఒక వ్యక్తిని నేనేనండి. ఏదో ఒక రోజు ఇంజనీర్ అయ్యి డబ్బులు సంపాదించి వీళ్ళ రోగాలన్నింటినీ తీరుస్తానని వీళ్ళందరూ వెయిట్ చేస్తారండి. కానీ అది జరగదండి, జరగదు. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయండి, కానీ సిలబస్ నాకేమీ అర్థం కావట్లేదండి. డెఫినెట్లీ వెళ్ళిపోతానండి. అట్లీస్ట్ ఎవరైనా దగ్గరుండి నాకు టీచ్ చేసి గైడ్ చేస్తే తప్పకుండా పాస్ అవుతానండి. నేను నీకు హెల్ప్ చేస్తాను. అవునండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? ఐఎమ్ శ్రియ. మీ హాబీస్ ఏంటి? అది ఏం లేదు. మరి కోచింగ్ స్టార్ట్ చేద్దామా? ఆ విధంగా తను నాకు కోచింగ్ ఇచ్చింది, కానీ కొద్ది రోజుల్లోనే తనకే నేను కోచింగ్ అయిపోయా. గంగోత్రి సినిమా చూసి గగ్గోలు పెట్టిన జనం ఇప్పుడు అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ అంటున్నారు. తెలుగులో ఉందిగా, తినగా వేమో తీయనుండు. ఆ కాన్సెప్ట్ ఫాలో అయ్యా. మంచి సౌండ్ పార్టీ అయినా రాగాన్ని పడేసి
ఫాలో అవుతున్నావు? మా అన్నయ్య చెప్పనా? ఇంత దానికి మీ అన్నయ్య ఎందుకండి? నాది ఇక్కడే ఇదే కాలేజ్. గాడ్ ప్రామిస్. ఏంటి ఆంధ్ర మహిళా సభ గర్ల్స్ కాలేజ్ మీ కాలేజా? నాది ఆంధ్ర మొగాళ్ళ సభ. అది ఇక్కడ పక్కనే ఉంది. పెద్ద ఫేమస్ కాదులేండి. ఏంటి మా ఇంటికి కూడా ఫాలో అవుతున్నావు? ఏంటండి, ఈ కాలనీలో 1,00,000 పంపులు ఉన్నాయి. మా ఇల్లు కూడా ఇక్కడెక్కడ ఉంది. ఏంటి ఆ జిడ్డు ఫేస్ గాడు వాళ్ళు కనిపించట్లేదు, కాలేజ్ కూడా రాలేదు, నన్ను ఇంటికి కూడా ఫాలో అవ్వలేదు. 4 రోజులు అయింది, ఏమైపోయాడో ఏంటో. నాకు తెలియకుండానే ఆ బెటర్ ఫేస్ కి అలవాటు పడిపోయాను. నేను వచ్చేసా, అందుకే 4 days బ్రేక్ ఇచ్చా. ఇప్పుడు నేను లేకుండా ఉండలేని పరిస్థితి తీసుకొచ్చా. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, కానీ వీళ్ళకున్న డిస్ట్రాక్షన్స్ తో చదువులు చంకాగిపోతున్నాయి. ఇక ఏమీ చేయలేని పరిస్థితి. ఒక్కొక్కడు చదివితే కుదరట్లేదని అందరం కలిసి ఒక శక్తిలాగా మారి కంబైన్ స్టడీస్ చేస్తే ఏదో సాధించేస్తాం అనిపించి అందరూ కంబైన్ స్టడీస్ మొదలు పెట్టారు. తెలుగులో సామెతగా జ్యోతి జ్యోతి రాసుకుంటే ఏదో రావుతుందని వీళ్ళ కేసులో కూడా ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. అరే ఇంట్రెస్ట్ రావట్లేదురా. నేను ఎక్కడో విన్నా చదివే ముందు ఆ తీర్థం తాగితే చదివినంత బాగా గుర్తుంటుందంట. మళ్ళీ మామా తెచ్చుకుందాం, పద పద. నేను ఎక్కట్లేదురా. రే ఇలా గాలి గాని ఒక 1 hour నేను పడుకుంటా, నువ్వు చదువు. ఆ తర్వాత 1 hour నువ్వు పడుకో, నేను చదువుతా. ఏంటి? ఓకే. రే 1 hour తర్వాత నిద్ర లేపాలి. రే లేపి పుడుస్తారు మామా. రే 1 hour తర్వాత ఖచ్చితంగా లేపి పుడుస్తా మామా. మదర్ ప్రామిస్. మదర్ ప్రామిస్ మామా. అబ్బా నాకు నిద్ర ముంచుకొస్తా ఉంది. ఒక పని చేస్తే ఇదిగో చేతు, నన్ను ఒక 1/2 hour తర్వాత లేపి పుడుస్తావా? సరే. నువ్వు నన్ను లేపి పుడిసకపోతే నేను నిన్ను పుడుస్తాను. లేపుతలేరా? 1/2 hour తర్వాత ఫాదర్ ప్రామిస్. అబ్బా పడుకోరా బాబు. అబ్బా వీళ్ళని చూస్తుంటే నాకు నిద్ర వస్తుంది. ఒక్క 15 minutes పడుకొని తర్వాత నేను లేచి వాడిని లేపి మళ్ళీ అందరం కలిసి కంబైన్ స్టడీస్ చేసుకుంటాం. చిలక ఏ తోడు లేక ఏటే పొమ్మడి నరక. ఏంట్రా ఇది? ఇలా ముగ్గురు అప్పుడే పడుకున్నారు. ఏంట్రా చదువుకుంటానని చెప్పారు కదా, నువ్వు పడిపోయావా? సరేరా, నాకు లేట్ అవుతుంది. ఇంకా లేట్ అయితే మా నాన్న చంపేస్తాడా. ఉంటానే. మంగళసూత్ర మంగళ సరుక కొనగల మార్చేరక. రే ఎవర్రా చిలక, మా తెలియకుండా తాళి ఎప్పుడు కట్టేసేవరా? ఇప్పటిదాకా ఎక్కడ తిరిగిపోతున్నా? అది ఫ్రెండ్స్ తో కంబైన్ స్టడీస్ డాడీ. కంబైన్డ్ స్టడీస్ నైట్ రాయల్ స్టాగ్ నా బ్రాండ్. ఏమే పార్వతి, మన సతీష్ గారు తీసుకొచ్చారు కదా దుబాయ్ నుంచి బెల్ట్, అదొకసారి పట్టరా. మమ్మీ వెంటనే తీసుకురా, తొందరగా జారినంత కట్టేయాలి. కట్టేస్తున్నాం రా, ఎవరు కట్టేస్తున్నారో చూసుకుందాం రా. డాడీ వచ్చి డాడీ నో డాడీ డాడీ నో. కాలేజ్ లో లవ్ స్టోరీస్ ఎంత కామన్, బ్రేకప్స్ కూడా అంతే కామన్. మరి 3 లవ్ స్టోరీస్ మెయింటైన్ చేస్తున్న అర్జున్ కంటిన్యూ చేశాడా? బ్రేకప్స్ జరిగాయా? మీరే చూడండి. హాయ్ శ్రియా. హాయ్, మన రిజల్ట్స్ వచ్చాయి తెలుసా? తెలుసు. నాకెంత వచ్చిందో చెప్పుకో. 70%. వావ్, దట్స్ గుడ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మరి నీకు? నాకు 85%. 85%? అసలు నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా? ఏంటి ఏం ఆడుతున్నావు? నీ గురించి నేను ఎక్కువగా ఆలోచించి నాకు వచ్చిందేమో 70%, నీకేమో 85%. అంటే నీకన్నా నేనే ఎక్కువగా లవ్ చేస్తున్నా అనమాట. నువ్వు చదువుకునే టైంలో నేను అస్సలు గుర్తుకు రాలేదన్నమాట. ఇక్కడ నేనే పిచ్చిదాన్ని. ఏం ఆడుతున్నావు? దానికి దీనికి సంబంధం ఏంటి? నీకు అసలు 10th లో ఎంత? 70%. నాకు 90%. ఇంటర్ లో 75%. నాకు 95%.
మనం కలిసిన ముందు నేను చదువులో టాపర్, ఇప్పుడు లవ్ చేసింది నేనే, చదువులో తగ్గింది నేనే. లెట్స్ బ్రేకప్. ఏమైంది అరుంధతి, అలా ఉన్నావు? ఏం లేదు, చెప్పు ఏంటో. అనుక్షణం నువ్వే గుర్తొస్తున్నావు. నిన్ను చూడాలనిపిస్తోంది. నువ్వేమో మీ ఫ్రెండ్స్ తో బిజీగా ఉంటావు. అందుకే మా డాడీని ఐఫోన్ 6 కొనివ్వమన్నాను. నీ ఫొటోస్ తీసుకొని నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా స్లైడ్ షో పెట్టుకొని చూస్తాను. అంత మాత్రానికి అంత మూడ్ ఆఫ్ గా ఉండాలా? ఇదిగో నా ఐఫోన్ 6 తీసుకో. నిన్ననే యుఎస్ నుంచి ఫ్రెష్ గా వచ్చింది, ఒక 2 రోజుల తర్వాత. హే, నా కొత్త ఫోన్ చూసావా? హే, ఐఫోన్ 6 చాలా బాగుంది. హే, ఎవరో కాల్ చేస్తున్నారు చూడు. అది వేసుకోవాలి, కట్ చేసి. అర్జున్, హే, ఎవరు నువ్వు? నేనా? ఆ వేస్ట్ కాలర్ ని నేనేరా. ఇంతకి నువ్వెవరు? ఐఎమ్ జాన్, మై బాయ్ ఫ్రెండ్. హూ ఇస్ హీ? కొన్ని రోజులు ఆగరా, నీ పొజిషన్ కూడా ఇంతే అవుతుంది. ఇప్పుడు నేను ఐఫోన్ 6, నువ్వు ఐఫోన్ 7. 8 రిలీజ్ అవ్వగానే నీ పొజిషన్ కూడా ఇంతేరా. హాయ్ అర్జున్, హాయ్ రాధా. నేను మా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నా. ఓకే వెళ్ళు. ఎవరితో అని అడగవా? ఎవరితో? నేను, సునీత, సరిత, రమేష్, మహేష్, నరేష్. అలాగే షూర్, వెళ్ళు వెళ్ళు. ఇంకో విషయం, రేపు మా ఫ్యామిలీతో మా బావ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఓకే వెళ్ళు, గుడ్. ఇంకో విషయం, నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, మా నాన్న ఉంటాడు. అండ్ టెక్స్ట్ కూడా చేయొద్దు, మా బావ ఉంటాడు. ఓకే, నో ప్రాబ్లం. ఏంటి ఓకేనా? నేను రమేష్ స్టూడెంట్స్ తో బయటికి వెళ్ళినా నీకు ఓకే, మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఓకే, కాల్ చేయకున్నా ఓకే, 4 days కలవకున్నా ఓకే. అసలు నువ్వు లవ్ చేస్తున్నావా? అదేంటి, నాన్న బావ వాళ్ళతో ఉన్నప్పుడు కాల్ చేస్తే నీకే కదా ప్రాబ్లం, అందుకే ఓకే అన్న. నో, నాకు అదంతా అనవసరం. నువ్వు నన్ను మిస్ అవ్వట్లేదు. వేరే అబ్బాయిలతో వెళ్తున్నా కోపం లేదు. నాకు అర్థమైపోయింది నువ్వు నన్ను లవ్ చేయట్లేదని. నీలాంటి వాడు నాకు వద్దు. లెట్స్ బ్రేకప్. బేసిక్లీ అబ్బాయిలు కూడా 3 types. టైప్ 1, 5వ క్లాస్ పాస్ అవ్వని వాడికి కూడా ఐశ్వర్య రాయ్ కావాలి. క్లాసులు ఎన్నిసార్లు డింకి కొట్టిన వాడికి కూడా కట్టిన టైప్ కావాలి. బేసిక్లీ 5 పైసలకే ఐఫోన్ కొనే రకం. టైప్ 2, వీళ్ళకి అమ్మాయి మనసు కంటే అమ్మాయి పర్స్ ముఖ్యం. అమ్మాయికి ఆస్తుంటే చాలు చీ అన్న చిరునవ్వుతో చిందేస్తారు. పో అన్న పూలదండ వేసినట్టు ఫీల్ అయిపోతారు. థూ అన్న తోడు వస్తానంటారు. బేసిక్లీ ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేని టైప్ అన్నమాట. ఇక టైప్ 3, వీళ్ళు 6 అమ్మాయిలు చూస్తారు, 5 మీద కన్నేస్తారు, 4 లవ్ లెటర్ రాస్తారు, 3 పడేస్తారు. కానీ పాపం చివరికి ఒక్కరు కూడా దొరకరు. నీలాగన్నమాట. గుడ్ బై. వైవా ఇంజనీరింగ్ పరీక్షా విధానంలో అతిపెద్ద గండం. ప్రొఫెసర్